రైతులకు అందరికీ నమస్కారం అండి. ఇది గద్వాల జోగులమ్మ జిల్లా నేతంపల్లె గ్రామంలో ఉన్నాం. ఈ రైతు పేరు సవరన్న. సీడిపత్తికి మన అప్సైటి ఫస్ట్ నుంచి వాడుకోవడం వలన ఏ విధంగా ఉందనేది రైతు మాటల్లో నిందాం. చెప్పు సార్ అన్న, ఎట్లా వాడినావు, నువ్వు ఏ విధంగా తేడా కనిపించింది? సార్ నేను ఇది పోయినసారి అప్పుడు ఒక లీటర్ తీసుకున్నాండి. పోయినసారి నాకు అది కొంచెం రిజల్ట్ కనిపించింది కాబట్టి ఈసారి మళ్ళీ 5 లీటర్ క్యాన్ తీసుకున్నాను. 5 లీటర్ క్యాన్ ఇప్పటికే అయిపోయింది. 5 లీటర్ క్యాన్ తీసుకున్నాను. బాగా రిజల్ట్ వచ్చింది సార్. ఆఖరి తగ్గ అసలు చేను భూమి వేసుకోండి సార్. అక్కడైతే ఈసారి చేను పైకి అసలు రాకుండా సార్. అది పోయినసారి అయితే అసలు చేను ఏం వచ్చలేకుండా ఈసారి అయితే మంచిగా వచ్చింది సార్. గ్రోతింగ్ ఉంది, బాగుంది. కింద చేను వేసినా కూడా మంచిగా వచ్చింది సార్. గ్రోతింగ్ కూడా ఉంది, నీట్గా ఉంది. చేను కూడా నీట్గా ఉంది సార్. చేను కూడా మంచిగా వచ్చింది సార్. అంటే అందరికి ఉపయోగపడుతుంది అంటావా లేదా? అందరికైతే ఉపయోగపడుతుంది సార్. ప్రతి ఒక్కరు తీసుకొని వాడుకుంటే బాగుంటుందని నీ అభిప్రాయం. ఇట్లా ప్రతి రైతు కూడా మన అప్సైట్ని కానీ కరెక్ట్గా ఫస్ట్ నుంచి వాడుకోవడం వలన ఒకటి పెట్టుబడి తగ్గుతుంది, రెండోది దిగుబడి పెరుగుతుంది, నీకు భూమి సారం కూడా తగ్గకుండా ఉంటుంది. దీన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలా, ఏ పంటకి ఏ విధంగా వాడుకోవాలా, ఎంతెంత మోతాదులో వాడుకోవాలా, దీని డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఓ పంటకు ఓ విధంగా వాడుకునే విధానం ఉంటుంది. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఫోన్ చేస్తే. అప్సైడ్ని కరెక్ట్గా ప్రతి పంటకు వాడుకుంటే పెట్టుబడి తగ్గించి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. నీళ్లు తక్కువ ఉన్న కాడ నీళ్ళు కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని రైట్గా తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి.